బాగున్నాను సార్. దేవునికి స్తోత్రాలు. నేను కూడా ప్రభు మహాకృపను బట్టి బాగున్నాను. మనము వాక్య భాగాన్ని ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఆది కాండము 28వ అధ్యాయము 18, 19 వచనాలను మనం చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 18, 19 వచనాలను చదువుకుందాం. నేను చదువుతున్నాను ప్రియులారా. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ముందు వచనాల నుండి చదువుదాం, 16 నుండి చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన అమూల్యమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, మేము జన్మించినది మొదలుకొని గడి వరకు మీరు మా జీవితంలో ఎన్నో మేలులు చేశారు నాయన. మా జీవితం అంతా కూడా ప్రభా మీ మేలులే, మీ కృపాక్షేమములే ప్రభా, మీ దీవెనలే, మీ భిక్షే మాకు కనబడుచున్నది ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు అయ్యా. ఈ యొక్క గడియలో నా తండ్రి మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి, ఇంకనూ ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, ఇంకనూ మీ స్వారూప్యంలోనికి మార్చబడుటకు ప్రయత్నం చేస్తుండగా ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలలో ఏ వెలితి, ఏ లోటు లేకుండా కృప చూపండి. అవసరమైనవన్నీ ప్రభా మీరు దయచేయండి. మా ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి. నా తండ్రి, ఈ కూడికి యావత్తు మీకు మహిమకరంగా జరిగించండి. చిన్న మంద భయపడకుడి అని చెప్పావు ప్రభా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును వాగ్దానం చేసావు ప్రభా. మీకు స్తోత్రములు. చిన్న గుంపుగా ఉన్నాం ప్రభా. మీ చిత్తమైతే డెవలప్ చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి మరికొంతమంది మాతో పాటు కలిసి మీ సన్నిధిలో ఆనందించుటకు, మీ సన్నిధి భాగ్యాన్ని అనుభవించుటకు సహాయం దయచేయండి. ఏది ఏమైనా మీకే మహిమ, ఘనత, ప్రభావము చెల్లించుకొనిచున్నాం నాయన. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా తండ్రి నన్ను మీ నోటి బోరగా వాడుకొని అద్భుతమైన మీ మాటలు, జీవం కలిగిన మీ మాటలు మాకు అందించి మా ఆత్మీయ దప్పికను తీర్చమని, మీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచమని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం పేరు, వాక్య భాగం పేరు యాకోబు 4 స్తంభాలు. ఇంతకుముందు మన గ్రూప్లో ఉన్న ఉషారాణి సిస్టర్ గారు వాక్య పరిచర్య జరిగించాలి వారి గ్రూప్లో కూడా అని అడిగినప్పుడు 2 వాక్యాలు మనం అక్కడ ధ్యానం చేస్తాం. మొదటిది అబ్రహాము 4 బలిపీఠాలు, రెండవది వచ్చేసి ఇస్సాకు 4 బావులు అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఆ వరుసలో, ఆ క్రమంలో ఉన్న పాఠాలలో ఇది 3వ పాఠము, యాకోబు 4 స్తంభాలు. ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే రానున్న కాలంలో యోసేపు 4 అంగీలు అనేటువంటి అంశాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం, ప్రభు మనకి అవకాశం ఇచ్చి మనల్ని వాడుకుంటే. అయితే ఈ దినాన యాకోబు 4 స్తంభాలు అనే పాఠాన్ని మనం చూద్దాం. యాకోబు గారు 4 స్తంభాలను నిలిపారు. 4 స్తంభాలలో 4 స్తంభాల యొక్క
ఆత్మీయ అర్థం ఏంటి, ఆ స్తంభాల దగ్గర ఏమేం జరిగింది, ఆ 4 స్తంభాల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి 4 అంశాలు ఏంటి, వాటి ద్వారా నేర్చుకున్న తర్వాత మన జీవితం ఎలా మనం ముందుకు కొనసాగించుకోవాలి అనేటువంటి విషయాలను ఈరోజు మనం చాలా క్లుప్తంగా స్వీట్ అండ్ షార్ట్ మెసేజెస్గా పరిగణిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. మీరు ఎలాగే అంటారు సిస్టర్, ముందు షార్ట్ అంటారు, అది లాంగెస్ట్గా అయిపోతుంది, లాంగ్ కూడా కాదు, లాంగిట్యూడ్గా అయిపోతుంది అని మీరు అనుకోవచ్చు. కొన్నిసార్లు చెప్పలేం, ఆ నడిపింపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రభు యొక్క సహాయంతో మనం ముందుకు కొనసాగుదాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆదికాండము 28వ అధ్యాయంలో 18, 19 వచనాలను మనము ప్రత్యేకంగా గమనించినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది 18, 19 వచనాలలో అనంటే, 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, తెల్లవారినప్పుడు యాకోబు తాను తలగడగా చేసుకున్న ఒక రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి దాని కొన మీద నూనె పోసినట్లుగా మనకి 18వ వచనంలో అర్థమవుతుంది. అంతేకాదు, ఆ స్థలానికి ఆయన ఒక పేరు పెట్టాడు, ఆ పేరు బేతేలు అని కూడా మనకి అర్థమవుతుంది. దానికి ఇంతకు ముందున్న పేరు లూజు అని చెప్పబడింది. ఇక్కడ ఒక స్తంభం తీసుకున్నాడు ఈయన, ఒక రాయిని తీసుకున్నాడు ఈయన, రాయిని స్తంభముగా నిలబెట్టాడు. అంతేకాదు, మనం గమనిస్తే ఆ స్తంభాన్ని తలగడగా చేసుకున్నటువంటి విధానం మనకు కనబడుతుంది, తలగడ. అంతేకాదు, ఆయన దాన్ని అనుకుంటున్నాడు, ఇది పరలోకపు గవిని అని అనుకుంటున్నాడు, ఇదే పరలోకపు గవిని అని అనుకుంటున్నాడు. 17వ వచనం గమనిస్తే, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. ప్రభు దర్శించినప్పుడు, ప్రభు ఒక స్వప్నమును ఆయనకు అనుగ్రహించినప్పుడు, ప్రభు ప్రత్యక్షత జరిగినప్పుడు ఆయన అనుకున్నటువంటి విధానం ఇది, ఆయన భావించినటువంటి విధానం ఇది. ఇది పరలోకపు గవిని అనుకుంటున్నాడు. గవిని అంటే అదే పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే గేట్ అని మనకి కనబడుతుంది. మీరు వాక్యం వింటూనే ఎవరైనా ఒకరు స్క్రీన్ షాట్ తీసి దయచేసి మన గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇంకా ఎవరైనా వినవలసిన వాళ్ళు, వాక్యం వినవలసిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే పరలోకపు గవిని అంటున్నాడు ఈయన. గవిని అంటే ఇంగ్లీష్లో గేట్ అని మనకు వ్రాయబడి ఉంటుంది ప్రియులరా. గేట్ని మనము ద్వారము అని కూడా అనుకోవచ్చు, గేట్ని ద్వారము అని కూడా అంటాం. ఎవరు ఈ గేటు? ఏంటి పరలోకపు గవిని? ఎవరు ఈ రాయి? ఎవరు ఈ తలగడ అని కనుక మనం ఆలోచన చేస్తే మనకు ఆ జవాబు వచ్చేస్తుంది. ఎవరో కాదు, రాయి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పేతురు గారే. అయినా రాయి అనేక మార్లు ప్రభువుకు సాదృశ్యంగా చెప్పబడింది క్రొత్త నిబంధనలో. ఎవడైనను ఈ రాతి మీద పడిన ఎడలా వాడు తునాతునకలైపోను, ఎవని మీదైనను ఈ రాయి పడిన ఎడలా అది వానిని నలిచేయును అనే మాటలు బైబిల్లో మనకి వ్రాయబడి ఉన్నాయి. అంతేకాదు, ఈ రాతికున్నటువంటి పేరు అమూల్యమైన మూలరాయి, ఈ రాతికున్నటువంటి పేరు తృణీకరింపబడిన రాయి, ఈ రాతికున్నటువంటి పేరు మూలకు తలరాయి, ప్రసిద్ధమైన రాయి. అనేకమైన పేర్లు ఈ రాతికి ఉన్నాయి. అయితే ఈ రాయిని యాకోబు గారు ఇక్కడ తలగడగా చేసుకున్నాడు. ఎవరో ఈ రాయి ఒక్కసారి మనం చూద్దాం. జస్ట్ పేర్లు అనుకుంటే సరిపోదు కాబట్టి ఫాస్ట్గా చదువుతూ ముందుకు వెళ్దాం. మొదటిగా మూలకు తలరాయి అని చెప్పబడ్డాడు ప్రవచనాత్మకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కీర్తనల గ్రంథములో 118వ కీర్తన 22వ వచనం కనుక మనం గమనిస్తే మూలకు తలరాయి అనే పదం మనకు అక్కడ కనబడుతుంది. చూద్దామా? కీర్తనల గ్రంథము 118వ కీర్తన 22వ వచనం. అందరూ మీ దగ్గర బైబిల్స్ ఉంచుకున్నారని నమ్ముచున్నాను. బైబిల్ ఉంటే దయచేసి చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. చాలు, మూలకు తలరాయి, నిషేధించిన రాయి కూడా ఈయన పేరు.
కానీ నిషేధించిన రాయే మూలకు తలరాయి అయింది. మరొక వచనం యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. పునాది రాతి, పునాది రాయి అని పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. అంతేకాదు పరిశోధింపబడిన రాయి అని పేరు. ఆయన పరిశోధించబడ్డాడు. అంతేకాదు మన విశ్వాసమునకు పునాది ఆయన. అంతేకాదు అమూల్యమైన తలరాయి ఆయన. అంతేకాదు స్థిరమైన పునాది రాయి ఆయన, మూలరాయి ఆయన. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పేర్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? చాలా ఇక్కడ గమనిస్తే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇందాక చదివాం కదా మనము 118:22 చదివాం ఇదే మాట. 118:22 కీర్తనల్లో ప్రవచనాత్మకంగా ఉన్న మాట మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 42వ వచనంలో సేమ్ మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇదే మాటలు అపోస్తుల కార్యముల గ్రంథము 4:11లోను, లూకా సువార్త 20:17లోను, మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనంలోను నిషేధింపబడిన రాయి, మూలకు తలరాయి అనే మాటలు మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభువును సూచించేటువంటి పేర్లు. అలా అయితే ఈ యేసు ప్రభువును లేక మన దేవుణ్ణి, ఈయన ఈ మూలకు తలరాయిని, ఈ రాయిని యాకోబు గారు ఏం చేసుకుని ఉన్నారు అంటే తలగడగా చేసుకుని ఉన్నారు. దేవునిని తలగడగా చేసుకోవాలి. దేవునిని తలగడగా చేసుకోవడం అంటే మన తలను ఆయన మీద ఆనించాలి. మన తలను మాత్రమే కాదు, మన తలలో ఉన్న తలంపులను, ఊహలను, ఉద్దేశాలను, అభిప్రాయాలను, మనకున్నటువంటి నిర్ణయాలను అన్నిటినీ కూడా ఆయనను ఆనుకునే చేయాలి. మనము ఎవరిని ఆనుకొని పనులు చేస్తున్నాం? ఎవరిని ఆసరాగా ఉంచుకొని పనులు చేస్తున్నాం? ఎవరి మీద ఆధారపడి మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నాం? మనం ఎవరిని ఆనుకొని ఉన్నాం? రాజులనా, మంత్రులనా, అధికారులనా, పలుకుబడి ఉన్నవారినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారినా, బాగా డబ్బున్న వారినా, ఎవరి మీద మనం ఆనుకొని ఉన్నాం జ్ఞాపకం చేసుకోవాలి. తలగడ అంటేనే తలను ఆనించేటువంటి ఒక ప్లేస్ లేక ఒక వస్తువు అని అర్థం. అది రాయి కావచ్చు, దిండు కావచ్చు, లేకపోతే ఒక చెక్క కావచ్చు, మంచం కోడు కావచ్చు, ఏదైనా కావచ్చు, సోఫా సీట్ కావచ్చు, ఏదైనా కానీ మన తలను ఎక్కడ మనం ఆనిస్తున్నామో అదే మన తలగడ అయి ఉన్నది. ఒకసారి చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక చోట తన తలను ఆనించినట్లుగా బైబిల్లో మనకి కనబడుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చాలా తలగడ మీద అన్నప్పుడు అక్కడ ఫుట్ నోట్లో తలను ఆనించి, ఆనుకొని అనే మాటలు ఏమైనా మనకు కనబడుతున్నాయా? ఓడ అమరమున. బైబిల్ యాప్లోనైతే తలను ఆనించి అని బ్రాకెట్లో నా యాప్లో కనబడుతుంది. ఆనుకొని, అమరమున, అడుగున
తలను ఆనించి టచ్ చేసి ఆయన పడుకొని ఉన్నాడు. తల వాల్చుకొని అని ఉంది ఇక్కడ. తల వాల్చుకొని, రైట్, తల వాల్చుకొని తల ఆనించి. మనము మన తలను ఎక్కడ ఆనిస్తున్నాం? దిండు మీద ఆనిస్తున్నాం, మంచిదే. కానీ మనము తలగడగా చేసుకొనవలసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తును. మనము ఆయనను ఆనుకొనవలసిన వారమై ఉన్నామని లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, నీపైనే ఆనుకొని వ్రాస్తున్న ప్రతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. ఎంత చక్కని లైన్స్ ప్రియులారా. మనము ఆయనను ఆనుకొని ప్రతి కార్యం చేయాలి, ప్రతి విషయము తలపెట్టాలి, ఆయన మీద ఆధారపడి ఉండాలి అని ఈ మొదటి స్తంభం మనకి తెలియజేస్తుంది. ఏం జరిగింది ఆయన్ని ఆనుకునినప్పుడు అంటే, ఆయన అది పరలోకపు గవిని అని ఆయనకు అర్థమైంది. అంతేకాదు, కొన్ని విషయాలు ఆయనకి బోధపడ్డాయి. ఇదే మార్గము. ఏంటి మార్గము, ఏంటి ద్వారము అంటే, యోహాను స్వార్తలో ఆయన అంటాడు, యోహాను స్వార్త 10వ అధ్యాయము 9లో, నేనే ద్వారము. ముందు వచనాల నుంచి చదివితే, గొర్రెలు పోవు ద్వారమును నేనే మార్గమును, నేనే ద్వారమును, నేనే సత్యమును. ద్వారం ఆయన, ఓపెన్ అయ్యేటువంటి ద్వారం ఆయన. ఆ ద్వారంలో మనం ఉండాలి. ఆయనే ద్వారం, ఆయన తప్ప వేరే మార్గం లేదు, వేరే వే లేదు అని యాకోబు గారు తెలుసుకున్నారు. మనం తెలుసుకున్నామా? యాకోబు గారికి ఆయన మార్గమై ఉన్నాడు. అంతేకాదు, యాకోబు గారికి ప్రభు ఆధారమై ఉన్నాడు. ప్రభువే మనకి మార్గమై ఉండాలి, ప్రభువే మన ఆధారమై ఉండాలి. ప్రభు అనేటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. ఆ అనుభవం బేతేలులోని, లేకపోతే ఆ అనుభవము ఆయన గుర్తెరిగిన తర్వాత అక్కడ కొన్ని మార్పులు జరిగినాయి. మొదట లూజు దాని పేరు, కానీ తర్వాత ఆయన దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే అర్థం ఏంటండి? బేతేలు అంటే అర్థం ఏంటి? తారుమారు, ప్రార్థన మందిరం, దేవుని మందిరం లేక ప్రార్థన మందిరం. బేతేలు దేవుని ఇల్లు అని కూడా అర్థం. బేతేలు మొదటైతే లూజు ఒక ప్రదేశం యొక్క పేరు అంతే, కానీ తర్వాత అది దేవుని మందిరముగా మార్చబడింది ఆ స్థలం. అక్కడే ఈయనకి ఈయన ఇంతకు ముందు తన జీవితం కూడా మోసపూరితమైన జీవితంగా పేర్కొనబడింది బైబిల్లో. అన్నను తండ్రిని మోసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తన జీవితంలో. కానీ అక్కడే ప్రభుతో పోరాడి గెలిచినటువంటి అనుభవాన్ని ఆయన సంతరించుకున్నాడు. ఎంత చక్కని మార్పు! దేవుడు కొన్ని ప్రత్యక్షతలను మనకు అనుగ్రహించినప్పుడు, కొన్ని విషయాలు తేట తెల్లపరిచినప్పుడు మనలో మార్పులు రావాలి. దేవుని మనం ఆనుకొని బ్రతుకుతున్నప్పుడు మనలో మార్పులు చేర్పులు జరగాలి. అవి ఎలా జరగాలంటే, మేలుకరమైన మార్పులు మనలో జరగాలి. జరుగుతున్నాయా మార్పులు? మారుతున్నామా మనము? మంచిగా జరుగుతున్నాయి. ఒకప్పుడు బాప్తిజమం తీసుకున్నటువంటి కొత్తలో, రక్షింపబడిన తాజా సమయాలలో యేసు ప్రభు కొరకు ఎక్కువసేపు సమయాన్ని మనం కేటాయించేవాళ్ళం. బైబిల్ చదువుట కొరకు 2-3 గంటలు మనం కేటాయించేవాళ్ళం, బైబిల్ చదివేవాళ్ళం. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి కొత్తలో సమయం ఉన్నా లేకున్నా ఎటు చూసినా దేవుని పాటలు మనం పాడుతూ బ్రతికేవాళ్ళం. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి కొత్తలో చర్చి బెల్లు మోగగానే, చర్చిలో వాక్యము ప్రకటించబడుతుంది, లేకపోతే ప్రార్థన ఉంది ఇవాళ అనేటువంటి ఒక ప్రకటన వినగానే సంఘానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. అటెండెన్స్ మనది ఫస్ట్ ఉండేది. కానీ ప్రభువును గుర్తెరిగిన తర్వాత, చాలా ఆలస్యం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, మన జీవితంలో మార్పులు
తక్కువ పరిధిలోనికి, లేకపోతే క్షీణించే దశకు వెళ్ళిపోతున్నాం మనం. రివర్స్లో ప్రయాణం చేస్తుంది మన యొక్క స్పిరిచువల్ లైఫ్. రక్షింపబడిన క్రొత్తలో చాలా ప్రభు కొరకు గొప్పగా బ్రతికాం, కానీ ఆ రక్షణను కొనసాగించుటలో ఆ గొప్పతనం మనం కనపరచలేకపోతున్నాం. రక్షింపబడిన కొత్తలో దేవుని కొరకు సమయాన్నిచ్చుటలో, ధనాన్నిచ్చుటలో, మన బలాన్నిచ్చుటలో, మన స్వరాన్నిచ్చుటలో, అన్నిట్లో కూడా గొప్పగా ఉన్నాం. రాను రాను మన వయసు పెరిగే కొద్దీ, మన ఆయుష్ తరిగే కొద్దీ, దేవుని రాకడ దగ్గర పడే కొద్దీ రివర్స్లో ప్రయాణం చేస్తున్నాం. తగ్గిపోతుంది, ప్రతిదీ తగ్గిపోతుంది. పరిశీలన చేసుకుందాం. యాకోబు యొక్క జీవితంలో పరిణితి చెందిన దశ వచ్చింది మొదటి స్తంభం దగ్గర. ఆల్మోస్ట్ ఓవరాల్గా మొదటి స్తంభము మనకు తెలియచేసేటువంటి విషయం ఏంటో తెలుసా? మొదటి స్తంభము మనకు తెలియచేసేటువంటి విషయము పరలోకపు గవిని అయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఆయన్ని ఆనుకొని మనం బ్రతకాలి. పరలోకానికి దేవుడే మార్గము అని గుర్తెరిగి ఆయన్ని ఆనుకొని బ్రతకాలి. మొదటి స్తంభం నేర్పించేటువంటి ఆత్మీయ నీతి ఇది. రెండవ స్తంభం దగ్గరికి మనం వెళ్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయము 45వ వచనం. యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యగర్ సాహదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. తర్వాత ఆయన అంటున్నాడు, లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదని పేరు పెట్టాను. ఇక్కడ మనం గమనిస్తే సందర్భం అంతా మనకు తెలిసిందే. సందర్భం అంతా ఆదికాండంలోని మ్యాటర్ ఇది. సందర్భం తెలిసిందే. లాబాను దగ్గర నుండి వచ్చేసిన తర్వాత అతనికి ఇతనికి ఎలాంటి భేదాలు కలగకూడదని లాబాను గారు కూడా యాకోబు సంతతిని అంతటిని చూసి, ఈ కుమారులు నా కుమారులు, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, వీళ్ళంతా నా వాళ్ళు, ఈ మంద నా మంద, వీళ్ళని నేను ఎలాగో శిక్షింతును, ఏమి చేతును వీరి పట్ల అని అంటాడు లాబాను. ముందు వచనాలు మీరు తర్వాత చదువుకున్నట్లయితే. అయితే 48వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇక నుండి నువ్వు నాకే హాని చేయకూడదు, నేను కూడా నీకే హాని తలపెట్టను, మన మధ్య ఒక సాక్షి కుప్ప ఉంటుందని రాళ్ళన్నిటిని ఒక కుప్పగా వేసి దానికి కొన్ని పేర్లు పెట్టడం జరుగుతుంది. లాబాను గారేమో యగర్సాహదూత అని పేరు పెడతారు. దాని అర్థం ఫుట్ నోట్లో మనకు కనబడుతుంది, సాక్షి కుప్ప అనేది. మిస్పా అని, గలేదు అని యాకోబు గారు ఆ కుప్పకు పేర్లు పెడతారు. ఈ మూటిటి అర్థం కూడా దాదాపుగా ఒకటే, సాక్షి. సాక్షి అనగానే మనకేం గుర్తొస్తుందంటే సాక్ష్యము గుర్తొస్తుంది. యాకోబు జీవితంలో మొదటగా దేవునిని తన తలగడగా చేసుకుని ఆనుకుని ఉన్నాడు. అది మొదటి స్తంభం అయితే, రెండవది ఒక సాక్ష్యం యాకోబు జీవితంలో ఆయన కట్టించిన స్తంభాలలో ఒక సాక్ష్యం మనకి కనబడుతుంది. ఒక సాక్ష్యము మనకి కనబడుతుంది. మన జీవితంలో కూడా సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉండాలి. మనల్ని ఎరగని వారు, మనల్ని నమ్మని వారు, మనల్ని గుర్తెరగని వారు మన గురించి మంచి సాక్ష్యం చెప్పలేరు. కానీ మనల్ని ఎరిగిన వారి మధ్య మనకు ఎలాంటి సాక్ష్యం ఉందో మనం ఆలోచించేయాలి. మనల్ని ఎరిగిన దేవుడు మన గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడో మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు కనుక ఇప్పుడు ప్రత్యక్షమైతే, అయ్యా నా గురించి ఏదైనా సాక్ష్యం చెప్పయ్యా అంటే, నువ్వు చాలా అబద్ధాలు ఆడతావు, నీలో చాలా మోసాలు ఉన్నాయి, చాలా ద్రోహ కార్యాలు నువ్వు చేసావు, చాలా చాడీలు చెప్పావు, చాలా గొడవలు పడ్డావు, దేవునికి అయిష్టురాలిగా బ్రతికావు, తల్లిదండ్రులకు అవిధేయురాలుగా బ్రతికావు అని వరుసగా మన గురించి నెగిటివ్ సాక్ష్యం దేవుని నోటి నుండి వస్తుందా? లేకపోతే నువ్వు నా దృష్టిలో చాలా దీనురాలివి,
నిన్ను నువ్వెంతో తగ్గించుకున్నావు. నా కొరకు నువ్వు చాలా నిందలు అవమానాలు భరించావు. నా కోసం చాలా కష్టపడ్డావు. పగలనక రాత్రనక ప్రయాసపడ్డావు నా కొరకు అని దేవుడు బలా మంచి నమ్మకమైన దాసుడా అని మనల్ని అంటాడా? ఎలాంటి సాక్ష్యము దేవుని దగ్గర మనకుంది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గర మాత్రమే కాదు, దేవుని బిడ్డల దగ్గర, సంఘములో, కుటుంబంలో, సమాజంలో మనకు ఎలాంటి సాక్ష్యం ఉంది అని పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ యోహాను పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. 3వ వచనంలో గాయకు రాస్తున్నటువంటి లేఖలో ఆయన అంటాడు, నీ గురించి చెప్పబడిన సాక్ష్యం విని నేను చాలా సంతోషించాను అంటాడు యోహాను గారు. చదువుతారా ఆ మాట? 3వ యోహాను పత్రిక 3వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. చాలా సంతోషం వేసింది ఆ గాయు. నీ గురించి సహోదరులందరూ నీ ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్తుంటే విని నేను చాలా సంతోషించాను అంటున్నాడు యోహాను గారు. మన గురించి చక్కని సాక్ష్యం చెప్తుంటే విని సంతోషిస్తున్నారా జనం? మనకి చక్కని సాక్ష్యము, మన సత్ప్రవర్తనను గూర్చినటువంటి మంచి సాక్ష్యము సంఘములో మనకుందా? దేవుని బిడ్డల మధ్య మనకుందా? మంచి సాక్ష్యము కలిగి బ్రతుకుటకు గాను తగిన క్రియలు మనం చేస్తున్నామా అని మనలను మనము పరిశీలన చేసుకుందాం. అంతేకాదు మరొక వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. చాలా మంది సాక్ష్యము చెప్పినందువలన వధించబడ్డారు. బైబిల్లో అనేకులు సాక్ష్యము చెప్పినందువలన శిరశ్ఛేదనం కూడా చేయబడ్డారు, అపోస్తులైనటువంటి వారు. ఆ వచనాలు మనం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది ప్రియులారా, ఒళ్ళు పులకించిపోతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదామా? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. చాలమ్మా, సాక్ష్యము నిమిత్తము ఏమయ్యారంట వీళ్ళు? సాక్ష్యము నిమిత్తము ఏమయ్యారనుంది వీళ్ళు? వధింపబడ్డారంట. సాక్ష్యం కోసం వధింపబడ్డారు. మనమేమో సాక్ష్యం పక్కన పెట్టి, విశ్వాస జీవితం పక్కన పెట్టి, భక్తి జీవితాన్ని పక్కన పడేసి మనము మన ప్రాణం కోసం సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాం. మనము మన సంపాదన కోసం సాక్ష్యం లేకుండా బ్రతుకుతున్నాం. మన కోసం, మన కుటుంబం కోసం దేవుని ఎదుట సాక్ష్యం పొందుకునే ప్రక్రియను మర్చిపోతున్నాం. సంఘంలో సాక్ష్యం సంపాదించుకునేటువంటి పనినే మనము పెడచెవిన పెడుతున్నాం. కానీ వీళ్ళైతే సాక్ష్యము కొరకు వాళ్ళు బలి కాబడ్డారు, సాక్ష్యము కొరకు వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు అనే మాట ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. సాక్ష్యం కొరకు వధింపబడినారు. వధ అంటే ఇప్పుడు చెప్తున్నా నేను, మెడ నరకడం, శిరశ్ఛేదనము = వధ. గొర్రె వధింపబడిందంటే గొర్రెను తీసుకుని వెళ్ళి కట్టేసి దానిని తలను నరికేస్తారు, అది వధ అంటే. ఆ విధంగా సాక్ష్యం కోసం ఆదిమ పితరులు, ఆదిమ క్రైస్తవులు, మనకెంతో మాదిరి అయినటువంటి వారు వధింపబడ్డారు. అంత గొప్పది సాక్ష్యం అంటే. మనకుందా అలాంటి సాక్ష్యం? మనకు అలాంటి సాక్ష్యం లేదు ప్రియులారా. కానీ సాక్ష్యము సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. ఎలాంటి క్రియలు, ఎలాంటి కార్యక్రమాలు మనం చేపడుతున్నాం మంచి సాక్ష్యం కలిగి ఉండడానికి అని ఆలోచించేయాలి. యోహాను గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట సాక్ష్యమును గురించి మనకి కనబడుతుంది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. క్షమించండి,
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయ సిస్టర్ యాక్చువల్గా ఫోన్లో అంతవరకే ఉంది, నమస్కారం చేయ అని అంతవరకే ఉంది. ఓకే. నమస్కారము చేయక తమ నొసళ్ళ తమను చదవాలి. ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇక్కడ గమనిస్తే సాక్ష్యము నిమిత్తము శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అనే మాటలు మనకి ఇక్కడ కనబడతాయి. సేమ్, ఆల్మోస్ట్ సేమ్. శిరశ్ఛేదనం చేయబడ్డారు. మొదటగా చూస్తే మనం ప్రకటన 6:9 వధింపబడ్డారనుంది. ఇక్కడ ప్రకటన 24 సాక్ష్యము నిమిత్తము శిరశ్ఛేదనము చేయబడ్డారు అనుంది. ఒక్కసారి మన పితరులను జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో ఉన్న కొందరు భక్తులు, దేవుని బిడ్డలు దేవుని కొరకు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియులారా, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఇక్కడ ఆగుదాం. ఇంతకుముందు డిఎన్ఏ అనే మెసేజెస్లో, డిఎన్ఏ అనేటువంటి మెసేజ్లో ఈ మాటను 2 సార్లు ఆ వాక్యం చెప్పడం జరిగింది. వీలైతే ఒకసారి చూడండి, మీకు అవకాశం ఉన్నప్పుడు వాక్యం వినండి. మీకు అర్థమైతే అర్థమైందమ్మా అని కామెంట్ చేయండి. అర్థం కాకపోతే ఏదైనా డౌట్ ఉంటే డౌట్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ ద్వారా మిగిలిన వాళ్ళు కూడా కొంతైనా వాక్యాన్ని నేర్చుకుంటారు. ఇక్కడ గమనిస్తే ఎంత అద్భుతంగా పౌలు గారు రాశారే అంటే, అసలు ఈ హెబ్రీ పత్రిక అనేది లేకపోతే చాలా విషయాలు పాత నిబంధనలో మనకు అర్థమయ్యేవే కావు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. లేవి క్రమం చూస్తే చావుకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకుంటున్నారు. చావుకు లోనైన వారు అంటే లేవీయులు, యాజకుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు? పౌలు గారు. వాళ్ళు చావుకు లోనైన వారు, మరణం అనేది ఉంది వాళ్ళకి. వాళ్ళు 10వ వంతులను పుచ్చుకుంటున్నారు, అంటే 10వ భాగాలను పుచ్చుకుంటున్నారు అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు ఎవరు? జీవించుచూ ఉన్నవాడు, మరణము లేనివాడు ఒకతను 10వ వంతులను పుచ్చుకున్నాడు. ఆది కాండం 18వ అధ్యాయంలో ఎవరైనా అబ్రహాము దగ్గర 10వ వంతును పుచ్చుకున్నాడు. ఆయన ఎవరైనా? మెల్కీసెదెకు. అందుకనే ఆ మెల్కీసెదెకు దగ్గరకు వస్తూ మెల్కీసెదెకును గురించి వివరించబోతూ అబ్రహాము గారు ఇస్తున్నటువంటి ఇంట్రడక్షన్, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ మనకి ఆలోచన చేస్తే ఊహ కందని విధంగా ఉంటుంది ప్రియులారా. అయితే 9వ వచనంలో అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. లేవీలు మరణానికి ఆస్పదమైన వారు, వాళ్ళకు కూడా మరణం ఉంది. లేవీలు కానీ నాన్ లెవిటికస్ కానీ ఇద్దరు కూడా మరణించేవాళ్ళు. మానవులు అన్న వాళ్ళందరూ కూడా మరణించేవాళ్ళు. వాళ్ళు దశమాంశాలను ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నారు. యాజకులు కూడా 10వ భాగం ఇవ్వాలి. వాళ్ళకు వచ్చిన 10వ భాగంలో పాస్టర్స్ కూడా వాళ్ళకు వచ్చిన 10వ భాగంలో మరలా తైతు తీసి దేవునికి ఇవ్వాలి, దేవుని పని నిమిత్తం. అయితే జీవించుచున్నాడు అని సాక్ష్యం పొందిన అతను కూడా దశమాంసములను
పుచ్చుకుంటున్నాడు అని చెప్తున్నాడు. 8వ వచనం చివరి భాగంలో జీవించుచున్నాడన్న సాక్ష్యం పొందిన వాడు ఎవరై అంటే మెల్కీసెదెకు అబ్రహాము దగ్గర పొందాడు. ఆయన 10వ వంతును దశమాంసమును పొందాడు. 9వ వచనం. అంతేగాక ఒక విధంగా చెప్తే పౌలు గారు అంటున్నారు, ఒక విధంగా చెప్తే 10వ వంతులను పుచ్చుకొను లేవీలందరూ కదా 10వ వంతులను తీసుకుంటారు. దశమ భాగం తీసుకునేది లేవీలు కదా. ఆ లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. 10వ వంతును ఆయన ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? లేవి. అబ్రహాము ద్వారా 10వ వంతును లేవి ఇవ్వడం ఏంది అని ఆలోచన చేస్తే అసలు అబ్రహాము ఉన్నప్పుడు లేవి మ్యాటరే లేదు బైబిల్లో. ఎందుకంటే లేవి ఎప్పుడు వస్తాడు? అబ్రహాము కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబుకు పుట్టినటువంటి 12 మందిలో ఒకడు కదా లేవి అంటే. మునిమనుముడు అవుతాడు అబ్రహాము లేవి. కానీ పౌలు గారు ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటయ్యా, షూరిటీ ఏంటయ్యా అంటే లేవి కూడా పుట్టకపోయినా, లేవి తల్లి గర్భంలోనికి రాకమునుపు కొన్ని తరాలు వెనక్కి వెళ్తే ఆయన ఆదాములో కూడా ఉన్నాడు. స్ట్రాంగ్గా చెప్పాలంటే ఆయన తండ్రి గర్భంలో ఉన్నాడు. తల్లి గర్భంలోనికి రాకమునుపు అనగా యాకోబు గారి గర్భంలో ఉన్నాడు. యాకోబు కంటే ముందు ఇస్సాకు గర్భంలో ఉన్నాడు లేవి. ఇస్సాకు కంటే కూడా ముందు అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అందుకని అబ్రహాము గర్భంలో ఉండి మెల్కీసెదెకుకు 10వ వంతునిచ్చాడు లేవి అని చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. అదెలా అని కనుక మనం ఆశ్చర్యంగా అడిగితే, పౌలు గారిని కనుక అడిగితే పౌలు గారు చెప్పే జవాబు 10వ వచనంలో, ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు, అతని పితరుని అంటే లేవి యొక్క పితరుని కలుసుకున్నప్పుడు, లేవి పితరుని అంటే లేవి పితరుడైన అబ్రహామును కలుసుకున్నప్పుడు, మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. లేవి తన పితరుని అంటే అబ్రహాము గర్భములో ఉండి దశమాంసములను ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే 8వ వచనంలో జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఎవరు జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు? మెల్కీసెదెకు. ఆయనకు మరణం లేదు. మరొక వచనం చూద్దాం. 7వ అధ్యాయము 17వ వచనం. అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. నిరంతరము యాజకుడై ఉన్నాడు ఆయన. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, చాలిన దేవుడు, నిరంతరము ప్రధాన యాజకుడు అనేటువంటి సాక్ష్యము కలిగిన వాడు యేసు ప్రభువు. ఎంత మంచి సాక్ష్యం అండి ఆయనకున్న సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. మరొక వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. ముందు వచనం గనక గమనిస్తే, విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఎలాంటి సాక్ష్యం పొందారు? మచ్చుకు 2 ఉదాహరణలు గనక చెప్పండి మనం అడిగితే పౌలు గారు ఇచ్చేటువంటి సాక్ష్యాల్లో ది బెస్ట్ సాక్ష్యం చూద్దాము. ది బెస్ట్ పీపుల్కి బెస్ట్ సాక్ష్యంగా ఆయన మెన్షన్ చేసినటువంటి మాటలు మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణమును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అబ్బా, ఎంత శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చాడయ్యా, ఇతనయ్యా నీతిమంతుడంటే అని దేవుడే చెప్పాడంట హేబెలు గురించి. దేవుడు మన అర్పణను చూసి ఎంత గొప్పగా అర్పించిందయ్యా ఈమె, ఎంత గొప్పగా అర్పించాడయ్యా ఈయన అని కాదు సాక్ష్యం చెప్పాల్సింది. ఎంత శ్రేష్టమైనది ఇచ్చిందయ్యా ఈమె, ఎంత హృదయపూర్వకంగా ఇచ్చిందయ్యా ఈమె, నీతిమంతుడయ్యా అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ విధమైన సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? 5వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం గమనిస్తే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు
కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవునికి ఇష్టుడు. దేవునికి చాలా ఇష్టం అండి మీరంటే. అందుకని మీరేం ప్రార్థన చేసినా దేవుడు ఇస్తాడండి. ఎంత మంచి సాక్ష్యం. దేవుడికి మీరంటే చాలా ఇష్టం అండి. అందుకనే మీకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని గెలిచే స్తోమత, గెలిచే శక్తి, వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు దేవుడు మీకు ఇస్తాడమ్మా. ఎంత గొప్ప సాక్ష్యం. దేవుడికి ఇష్టుడు అనేటువంటి సాక్ష్యము పొందాడంట హనోకు. ఎంత చక్కని సాక్ష్యం. హేబెలు పొందిన సాక్ష్యము నీతిమంతుడైతే హనోకు పొందిన సాక్ష్యము దేవునికి ఇష్టుడు. మరి మనకున్న సాక్ష్యం ఎలాంటిది? దేవుని సన్నిధి నుండి పారిపోయే స్త్రీ ఈమె. దేవుని సన్నిధి అంటేనే చాకులు చెప్పే స్త్రీ ఈమె. దేవుని పని అంటేనే తప్పించుకునే స్త్రీ ఈమె. ఇలాంటి సాక్ష్యం మనకుందా? దేవుని పని అంటే ముందడుగు వేస్తుందండి. ఫస్ట్ గూగుల్ మీట్లో ప్రజెంట్ టెన్స్ ఈమెదేనండి. ప్రార్థన చేయడం అంటే ఈ బ్రదర్ చేయాలండి. అసలు ఈ ప్రార్థన చేయడం అంటే ఏంటో ఈ బ్రదర్ ప్రార్థన చూసి మనం నేర్చుకోవాలండి అనేటువంటి సాక్ష్యం మనకుందా? ఆలోచించేద్దాం ప్రియులారు. ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో మనకి పాఠాలు, మనం దిద్దుకోవాల్సినటువంటి అంశాలు అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అదే అధ్యాయంలో 39వ వచనం కనుక గమనిస్తే 39-40 వచనాలు కలిసి ఉంటాయి. వీరందరూ విశ్వాసుల లిస్ట్ ఉంటుంది అక్కడ. విశ్వాసుల లిస్ట్. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీరందరూ కూడా సాక్ష్యము పొందిన వారంట. అందరికి ఉంది సాక్ష్యం. విశ్వాస వీరుల పట్టికలో ఉన్న వారందరికీ ఒక్కొక్క రకమైన సాక్ష్యం, ఒక్కొక్క రకమైన సాక్ష్యం. రాహాబు గురించి కూడా విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలను ప్రమాదం నుండి తప్పించి ఆమె తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. ఎంత మంచి సాక్ష్యం. కాపాడుకుంటున్నామా మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన భర్తని, మన భార్యని, తల్లిదండ్రులను, అత్తమామలను, అన్నదమ్ముల, అక్క చెల్లి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటున్నామా? రాహాబుకున్న సాక్ష్యం మనకుందా? ఒకప్పుడు ఆమె సాక్ష్యం గొప్పది కాదు, కానీ చరిత్రలో నిలిచిపోయి విశ్వాస వీరుల పట్టికలో చేరే విధంగా ఆమె సాక్ష్యం ఉంది. ఎంత గొప్ప విషయం ప్రియులరా. ఆలోచించేద్దాం. సాక్ష్యము మనకు ఉండాలి. మొదటిది, దేవుణ్ణి మన తలగడగా చేసుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. రెండో స్తంభం మనకు తెలియచేసే రెండో విషయం, మనము సాక్ష్యము కలిగి ఉండాలి. మూడవ స్తంభం దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఆదికాండము 35వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 14వ వచనం. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసాను. ఆయన నూనె దాని మీద పోసాడు. అంతేకాదు, పానార్పణముగా అనే పదం కనపడుతుంది అక్కడ. పానార్పణముగా అనే పదం ఒకటి కనపడుతుంది. పానార్పణము అంటే డ్రింక్ ఆఫరింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో. పానార్పణం తాగేసిన తర్వాత అది ఉండదు. ఇక మనం త్రాగే వాటర్, ఒక చెట్టు వడబడిపోతున్నప్పుడు, ఒక మొక్క బేజారుగా ఉన్నప్పుడు, ఏటవాలుగా పడిపోతున్నట్లుగా, వాడిపోతున్నట్లుగా ఉన్నప్పుడు వెంటనే మనము ఆ మొక్కకు నీళ్ళు పోయండి అంటాం. నీళ్లు పోసేస్తాం. పోసిన ఒక 10-15 నిమిషాల్లోపు మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? పోయబడినటువంటి ఆ నీరు వేర్లు మొదలుకొని చివరి ఆకుల వరకు, ప్రారంభంలో ఉన్న వేర్లు మొదలుకొని చివరిగా ఉన్నటువంటి కొనల వరకు, ఆకుల వరకు, తీగల వరకు ఆ వేరంతటిని, నీరంతటిని పీల్చుకొని ఫ్రెష్గా తయారవుతాయి. అక్కడ ఏం జరిగిందంటే పానీ అనగా నీరు పోయబడింది. పానార్పణం అంటే డ్రింక్ ఆఫరింగ్.
పానార్పణముగా మనము పోయబడటం అంటే ఒక పార్ట్లో కాదు, ఒక ఆలోచన, ఒక బ్రెయిన్లో కాదు, ఒక హృదయం మాత్రమే కాదు, ఒక పెదవులు మాత్రమే, ఒక కళ్ళు మాత్రమే కాదు, సమస్తము. నేను పానార్పణముగా పోయబడుచున్నానంటాడు పౌలు గారు. ముందు ముందు వెళ్దాం ఆ మాటల దగ్గరకు కూడా. పానార్పణముగా పోయబడడం. 3వ స్తంభం మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే ఆయన నూనె పోసాడు. ప్రతి స్తంభం దగ్గర కూడా నూనె పోసాడు ఆయన. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పానార్పణము చేసి నూనె పోసెను అనేటువంటి మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి ప్రియులారా. ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే పానార్పణం అనేది దేవునికి అర్పించబడేటువంటి బలులలో చాలా ఇష్టమైనదంట. ఆయన చాలా కోరుకునేది, ఆయన ఇష్టంగా స్వీకరించేది, ఇష్టమైన హోమము, ఇష్టమైన అర్పణ అని బైబిల్లో పాత నిబంధనలో చెప్పబడింది. 2 వచనాలు చూపిస్తాను. లేవీయులకు రాసిన లేవియ కాండము 23వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. లేవియ కాండము 23వ అధ్యాయము 18వ వచనం. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లలను మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, ఒక కోడె దూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. 23వ అధ్యాయము 18 చెప్పాను కదా. మరియు మీరు ఉంది కదమ్మా పానార్పణం వచ్చింది కదమ్మా. దాని నైవేద్యం నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్ష రసము. ఇక్కడ 13వ వచనంలో పానార్పణము ఏంటి అనేది చెప్తున్నాడు. అంటే లిక్విడ్ అని తెలియచేయడానికి మీకు ఈ మాట కూడా చదివించాను. 13వ వచనం కూడా దాని పానార్పణము 30 ద్రాక్ష రసము అని ఉంది. ఇప్పుడు 18వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. ఏంటి 18వ వచనంలో చెప్పబడిందంతా కూడా గొర్రెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, ఒక కోడిదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పించాలి. వాటి నైవేద్యాలతో, పానార్పణలతో దహన బలి అయిన యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును అని మనం చదువుకున్నాం. పై ఉన్న ఆ లిస్ట్ అంతటితో పాటు పానార్పణమును కూడా యాడ్ చేసి ఇస్తే అది దేవునికి ఎంతో ఇంపైన సువాసన గల హోమము. ఇంపు అంటే ఇష్టము, దేవుడు కోరుకునేది, ఇష్టపడేది అని మనకు అర్థమవుతుంది. ఈ పానార్పణం అనేది దేవుడు చాలా ఇష్టపడే ఒక అర్పణ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక చోట మనం చూస్తే సంఖ్యాకాండము 15వ అధ్యాయం 7వ వచనంలో ఇంకా స్పష్టంగా చెప్పబడుతుంది. ప్రియులారా చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 7వ వచనం. పడి ద్రాక్ష రసమును పానార్పణముగా తేవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన. దేవునికి ఇంపైనది, దేవునికి ఇష్టమైనది అని మనం తెలుసుకుంటున్నాం పానార్పణ. ఈ దేవునికి ఇష్టమైనటువంటి ఈ పానార్పణ మనమే ఆయనకి పానార్పణముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ పౌలు గారు అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ పత్రికలో 17వ వచనంలో నేను పానార్పణముగా పోయబడినను అనే పదం ఆయన వాడతాడు. అంతేకాదు ఆయన చివరి పత్రిక అయిన తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో కూడా నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను,
నేనే, ద్రాక్షారసం కాదు, మరొక లిక్విడ్ కాదు, మరొక ద్రవ పదార్థం కాదు, కానీ నేనే నాకు నేనే ఆయనకు పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో. అంత అనుభవం ఉన్నటువంటి స్వీయ అనుభవం అంటారు దాన్ని. నాకు నేనే అర్పించుకుంటున్నాను, దేవునికి నా సమస్తమును నేను ఇచ్చుకొనుచున్నాను, ఏది నాది కాదు, నా మట్టుకైతే బ్రతుకుతుంది అసలు నేను కాదు, నా మట్టుకైతే బ్రతుకుతుంది క్రీస్తే. ఎందుకంటే నా ఉద్దేశాలతో, నా ఊహలతో, నా తలంపులతో, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకకపోతే నేను చెప్పగలను, ఎప్పుడు నేను చెప్పగలను, నా ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఇష్ట ప్రకారం బ్రతుకుతుంటే మనం చెప్పగలము ఏమనంటే, ఈ బ్రతుకు నాది కాదు, నా మట్టుకైతే బ్రతుకుతుంది నేను కాదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పగలం. ఎంత గొప్ప మాట తెలుసు అది. ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఇంతటి భక్తిలో ఆ అనుభవం, ఆ ఓన్ ఎక్స్పీరియన్సింగ్ ద లార్డ్ అంటాం కదా, దేవునిని అనుభవించడం, దేవునిలో లీనమైపోవడం, దేవుని కొరకు తనను తాను నలగొట్టుకోవడం, దేవుని కొరకు తనను తాను సిలువ వేయబడినట్లుగా బ్రతకడం అనేది పౌలు గారి జీవితంలో అనేకమైన సార్లు రుజువైంది. ఆయన అంటాడు, మనందరం కూడా పానార్పణముగా మాత్రమే కాదు కానీ సజీవ యాగములుగా, లివింగ్ సాక్రిఫైస్, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనందరము దేవుని కొరకు సజీవ యాగముగా మన శరీరాన్ని, మన ప్రాణాన్ని మనం అప్పగించుకొని బ్రతకాలి. మనం అర్పణలు తీసుకురావడం కాదు, ఒక దహన బలి మనం అర్పించడం కాదు, ఒక కోడెనో, ఒక పొటేలునో, 2 పావురపు పిల్లలనో, లేకపోతే క్రొవ్విన దూడనో, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొచ్చి మనం అర్పించడం కాదు, మనమే ఒక అర్పణ అవ్వాలి అంటున్నాడు పౌలు గారు. అది పరిణితి చెందడం అంటే. విశ్వాసంలో డెవలప్ అవ్వనివాడు, విశ్వాసంలో ఒక ఎక్స్పీరియన్స్ కలిగి లేనివాడు ఏం చేస్తాడంటే, ఇది నేను అర్పిస్తా, ఇది ఇస్తా దేవునికి, ఇది నేను తీసుకొచ్చిస్తా అని అంటాడు. విశ్వాసంలో పరిణితి చెందినవాడు ఏమంటాడంటే, నన్ను నేను అర్పించుకుంటా అంటాడు. ఎంతో తేడా ఉంది దానికి దీనికి. ఒక్కొక్కసారి ఏదైనా గిఫ్ట్ కొనివ్వచ్చు కదా అని ఎవరినైనా, ఎక్కడ దాకా ఎందుకు, ఉదాహరణకు అర్థమవుతుందని చెప్తున్నాను, సస్పెన్స్గా ఏదన్నా గిఫ్ట్ తెచ్చిస్తే సంతోషపడతాం కదా అని దైవజనుల్ని అన్నాం అనుకోండి, సురేష్ బాబు గారు చెప్పే మాట ఏంటంటే, నేనే పెద్ద గిఫ్ట్, ఇంకా నీకు గిఫ్ట్ ఎందుకు అంటారు. చాలామంది బ్రదర్స్ లేకపోతే పురుషులు తప్పించుకోవడానికో, లేకపోతే ఆ క్షణానికి నవ్వించడానికో అనేటువంటి మాట. కానీ అర్థమైతే నిజంగా వేరే గిఫ్ట్స్ అవసరం లేదు. నిజంగా వాస్తవంగా ఆలోచన చేస్తే వేరే గిఫ్ట్స్ అవసరం లేదు. దేవునికి కూడా అంతే ప్రియులారా. మనం తీసుకొచ్చే గిఫ్ట్లు కాదు దేవునికి కావాల్సిన, మనమే ఒక గిఫ్ట్ అవ్వాలి. మనం తీసుకొచ్చే సాక్రిఫైసెస్ కాదు దేవునికి కావాల్సింది. బలియు అర్పణయు కోరవు నీవు. ఆయన బలులు అర్పణలు కోరేవాడు కాదు, ఆయన కోరుకునేదల్లా ఆయన మాట వినడం, ఆయనకి మనల్ని మనం సరెండర్ చేసుకోవడం ఆయన కోరుకుంటాడు. సో సాక్రిఫైసెస్ కాదు ఆయనకు కావాల్సింది. ఆయన అన్నిటిని బట్టి ఒకేసారి బలైపోయాడు, హెబ్రీ పత్రికలో రాయబడిన మాట. ఇంకా సాక్రిఫైసెస్, ఇంకా బలులు అర్పించడం ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయనకు కావాల్సిందంటే మనమే ఒక బలి అవ్వాలి, మనల్ని మనము ఆయనకు సజీవ యాగములుగా అప్పగించుకోవాలి, లివింగ్ సాక్రిఫైసెస్గా అని రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు మనకు బోధిస్తున్నారు. ప్రియులారా, దేవుని యొక్క మనస్సాక్షి కలిగిన వాడై ఇది పానార్పణముగా మనలను మనము దేవునికి ఇచ్చుకునుట 3వ స్తంభం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి సత్యము. చివరి స్తంభమైన 4వ స్తంభం దగ్గరికి మనం వెళ్దాం. ఆదికాండం 35వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 20వ వచనం.
యాకోబు ఆమె యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించును, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. రాహేలు కొరకు కట్టించిన స్తంభము ఏదైతే ఉందో అది యాకోబు గారి యొక్క జీవితంలో మనకు కనబడే 4వ స్తంభం. సమాధి అనగానే ఒక సాడ్ అనుభవం, లేకపోతే ఒక సారోఫుల్ మూమెంట్స్ మనకి జ్ఞాపకం వస్తాయి. కానీ క్రైస్తవ జీవితంలో సమాధి అనేది అలాంటిది కాదండి. జాగ్రత్త కింద ఈ చివరి పాయింట్. క్రైస్తవ జీవితంలో సమాధి అనేది ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్. ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ఇటర్నల్ హ్యాపీనెస్. ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవితానికి అది పునాది. నిత్య సంతోషానికి అది నాంది, అది ఆది. సమాధి అంటే అది ప్రియులరా. సమాధి అనగానే ఈ జీవితం అయిపోతుంది, అదే మనకి చివరి స్థలం అని అనుకుంటాం. ఎంత బ్రతికినా ఒక 6 అడుగుల సమాధి మనకు కావాలి అని అనుకుంటాం. అదే చివరి ఘట్టం మన జీవితంలో అనుకుంటాం. అందుకే చాలామంది మరణించినప్పుడు వారి యొక్క బాడీస్ని, వారి యొక్క భౌతిక కాయాన్ని ఒక వాహనంలో తీసుకొని వెళ్ళేటప్పుడు వాహనం మీద రాస్తారు అంతిమ యాత్ర అనేది. అంతిమ యాత్ర ఎంత అసత్యమైన మాటో తెలుసా అది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్ వర్డ్. అంతిమ యాత్ర, చివరి యాత్ర అదే అనుకుంటారు. కాదు. క్రైస్తవ జీవితానికి మాత్రం అంతిమ యాత్ర అది కాదు. దేవుణ్ణి ఎరుగుని వారికి ఒకవేళ వాళ్ళ దృష్టిలే కదా అదే అంతిమ యాత్ర ఏమో, మనం ఎరుగం. కానీ అంతిమ యాత్ర అది కాదు, చివరిది అది కాదు. అది కేవలము నిత్య జీవితానికి మొదటిది, ప్రారంభము, బేస్ అని మనం ఆలోచించేయాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పారు దశలోనిక సంఘంతో మాట్లాడుతూ, 1 దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం గనక మనం గమనిస్తే అద్భుతమైన జీవిత సత్యాలు మనకు అక్కడ కనబడతాయి. ఎంత ఆశ్చర్యకరమైన మాటలు, సత్యాలు మనకు కనబడతాయి. ఒకసారి చూద్దాం ప్రియులారా. ఈ రాత్రి కాలం వేళ దేవుడు మనకని జ్ఞాపకం చేసేటువంటి మాటలు అవి. దశలోనికలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. చాలా ఇక్కడ గమనిస్తే ఆయన సన్నిధికి చేరాలంటే ఫస్ట్ చేరేది ఎవరు అని అర్థం ఈ మాటను బట్టి. మరలా చదువుదాం మనం. అందరు చదవండి. అందరూ మీ మనసులో మీరు చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. సజీవులు ముందుగా ఆయన సన్నిధి చేరరు. ఎవరు చేరతారు? ముందు ఆయన సన్నిధిని చేరేది ఎవరు? మృతులు. ఇన్ ద సెన్స్ ఈ వచనం ప్రకారం నిద్రించిన వారు. అంతిమ యాత్ర ఎలా అవుతుంది? ఆయన సన్నిధిని చేరేది కూడా ఒకటి ఉంది. అది కూడా ఒక యాత్ర. ట్రావెలింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఆయన సన్నిధి చేరాలంటే మృతులైన వారు ఫస్ట్ చేరతారంట. తర్వాత భాగం ఉంటుంది చూడండి. ప్రధాన దూత మృతులైన వారు 15 వచనం కదా, నిద్రించిన వారి కంటే చేరము, ప్రధాన దూత శబ్దంతోను దేవుని పూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. 17వ వచనంలో ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ట్రావెలింగ్ ఆన్ ద క్లౌడ్స్. ఆకాశ మండలానికి కొనిపోబడతామంట. ముందు నిద్రించిన వారు లైన్లో ఉంటారు, తర్వాత సజీవులైన వారు నెక్స్ట్ లైన్లో ఉంటారు. ఆకాశ మండలానికి కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అంతిమ యాత్ర కాదు, సదాకాలం మనం ఉంటాం.
క్రైస్తవులమైన మనం, దేవుణ్ణి ఎరిగిన వారమైనటువంటి మనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సమాధి మనకి ముగింపు కాదు. సమాధి అనగానే మనకు గుర్తు రావాల్సింది కన్నీళ్లు కాదు. ఈస్టర్ పండుగ రాగానే మనం వెళ్ళి సమాధి దగ్గర ఏడవకూడదు. దట్ ఈస్ నాట్ అవర్ ఎండ్. సమాధి దగ్గరికి వెళ్ళి పూలు పెట్టడం, సమాధి దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోవడం, అమ్మో నాకు మా నాన్నంటే చాలా ప్రేమ అండి, ఈస్టర్ పండుగ వచ్చిందంటే సున్నం కొట్టించాలండి, అక్కడికి వెళ్ళి పువ్వులు, కాయలు, పండ్లు అన్నీ పెట్టాలండి. వాట్ ఈస్ దిస్? ఈజ్ దిస్ నాట్ ఎ ఐడల్ వర్షిప్? ఇది విగ్రహారాధన కాదా? సమాధి దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేయడం ఎక్కడుంది బైబిల్లో ఆ మాట? అది మనకి ముగింపు కాదు. జ్ఞాపకం చేసుకో, తండ్రిని జ్ఞాపకం చేసుకో, తండ్రి నిన్ను ప్రేమించిన ఘడియలను జ్ఞాపకం చేసుకో, తప్పులేదు. కానీ సమాధి సారోఫుల్ మూమెంట్ కాదు క్రైస్తవ జీవితానికి, ఆనందదాయకమైనది. అంతేకాదు బాధను కాదని మనకు గుర్తు తెచ్చేది, పునరుద్ధానాన్ని గుర్తు చేస్తుంది. పౌలు గారి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి ప్రియులారా, ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుందో. ఆలోచనకు అందని అద్భుత రీతిలో చెప్పినటువంటి మాటలు ఇవి. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఇంకా వివరంగా చెప్తున్నారు. చూద్దాం. రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందాం. చాలా ఇక్కడ గమనిస్తే 5వ వచనంలో మరణము అంటే ఏంటంటే ఆయనతో మనము ఐక్యమై ఉండటం. ఆయనతో మనము ఐక్యమై ఉండటం. రీసెంట్గా ఊరు వెళ్తే మా మరదలు ఒక అమ్మాయి, ఏంటమ్మా వీక్లీ తనకి ప్రభు మహాకృపను బట్టి మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు. ఆ జాబ్లో ఏంటమ్మా నువ్వు వెళ్ళట్లేదా? ఎందుకు ఇవాళ లీవ్ పెట్టావు? హెల్త్ బాగానే ఉంది కదా, ఎందుకు అనవసరంగా లీవ్ పెట్టావు? రీసెంట్గానే కదా జాబ్ వచ్చింది, ఎందుకు లీవ్ పెట్టావంటే యాక్చువల్గా హెల్త్ బాగానే ఉంది అక్క నాది, నేను లీవ్ పెట్టిందే మీకోసం, మీతో కలిసి స్పెండ్ చేయాలని లీవ్ పెట్టాను అక్క అంటది. తను నన్ను వదిన అని లేకపోతే పిన్ని అని పిలవదు. లీవ్ పెట్టింది మీతో గడపడానికి, ఎందుకంటే లీవ్ శాలరీ కట్ అయితే అయిపోయింది, కానీ మీతో గడపడం నాకు ఇష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేనంటే, మరణించడం అనేది ఈ లోకానికి మనం లీవ్ పెట్టడం, ఈ లోకంలో జీవించే జీవితానికి లీవ్ పెట్టడం. కానీ ఆ లీవ్లో మనం ఎవరితో కలిసి ఉంటామో తెలుసా? దేవునితో ఐక్యమై ఉంటాం. దేవునితో ఐక్యమై ఉంటాం. మరణించారని మన పితరుల గురించి వల పోస్తుంటాం కదా. మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే శరీరానుసారంగా దూరం అయ్యారు కాబట్టి, మనము కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి దుఃఖం వస్తుంది మనకి. మన పితరులు కూడా దుఃఖించారు. కొన్ని దినాలు, 30 దినాలు, నెల దినాలు, 70 దినాలు, ఒక్కొక్కరి గురించి విలపించిన విలాప దినాలు ఏర్పాటు చేసుకుని మరి వారు దుఃఖించారు. దుఃఖం రాదని నేను చెప్పట్లేదు, వస్తుంది. కానీ దుఃఖం కంటే కూడా ఆశ్చర్యకరమైన విషయాలు మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, మనం ఇక్కడ దుఃఖిస్తాం కానీ వాళ్ళు అక్కడ అబ్రహాం రూపును ఆనుకొని సంతోషిస్తూ ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆనందంగా ప్రతి విధమైన కష్టం నుండి, ఇబ్బందుల నుండి, ఎరుకుల నుండి విడిపించబడి విడుదల పొంది వాళ్ళు చక్కగా అబ్రహాం రూమును ఆనుకొని ఉంటారు. ఈ లోకంలో అదియు ఆయాసకరము, దుఃఖము. అధిక బలమైతే ఇన్ని సంవత్సరాలు, లేకపోతే 60 సంవత్సరాలే, అధిక బలమైతే 70-80 సంవత్సరాలు, అది కూడా దుఃఖము ఆయాసమే, బీపీ షుగరే అని అనుకోవడం కంటే అబ్రహాము రొమ్ము సేఫ్ కదా. అబ్రహాము రొమ్ము సేఫెస్ట్ ప్లేస్ అండి ఎవరికైనా, దేవుని నమ్మిన వారికి ఎవరికైనా. ఏడుపు పండ్లు కొరుకుట అక్కడ ఉండవు పరలోకంలో. మంచిది. ఇంతకీ మరణము లేక సమాధి అనేది దేవునితో మనము ఐక్యమై ఉండుటకు ఒక ప్రారంభము. 5వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. సమాధి అంటే పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానానికి నాంది.
సమాధి అనగానే ఏడుపు కాదు మనకు గుర్తు రావాలి, ప్రభుతో కలిసి ఉంటాం గుర్తు రావాలి. సమాధి అనగానే ప్రభుతో ఐక్యమై ఉంటాం గుర్తు రావాలి. సమాధి అనగానే ప్రభు చెంతకు ప్రయాణించుట్లో ఫస్ట్ లైన్లో ఉంటాం గుర్తుకు రావాలి. మరణము లేక సమాధి అనగానే ప్రభుతో మరణములోనే కాదు ఐక్యమై ఉండేది, మనము పునరుద్ధానములో కూడా ఐక్యమై ఉంటాము అని మనకి గుర్తుకు రావాలని పౌలు గారు ఒకవైపు ఓదారుస్తూనే ఒకవైపు నచ్చజెప్పుతూనే వాస్తవాలను మనకి కంటికి కట్టినట్లుగా పౌలు గారు వివరిస్తున్నారు. ప్రియులారా, తన పత్రికలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరి వచనం ఈనాటి పాఠానికి 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మొదటి భాగాల్లో ఆయన చెప్తున్నాడు, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై. దేవుడు ఆల్మోస్ట్ ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూడండి పౌలు గారికి. నేను దేవుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. అంటే నడతలో దేవునిలాగే నడుచుకున్నానని స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాడు. అంతేకాదు తన మరణ అనుభవంలో కూడా సమాన అనుభవం. దేవుడు మరణించేటప్పుడు ఎంత వేదన అయితే పొందాడు, ఎలాంటి స్టైల్ మరణం అయితే ఆయనకుందో ఆల్మోస్ట్ అలాగా సమాన అనుభవం కలిగిన వాడినై, మరణ అనుభవంలో సమాన అనుభవం కలిగిన వాడినై ఉన్నాను. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మరణములో సమాన అనుభవము కలిగి ఉండుట. ఆయన మరణంలో సమాన అనుభవం కలిగి ఉంటే ఆయన పునరుద్ధానం ఎంత బలమైందో మనకు అర్థమవుతుంది. ఈ పాయింట్ అంత ఈజీగా అర్థమయ్యే పాయింట్ కాదు, కానీ సింపుల్గా మనకు అర్థం అవ్వాలంటే ఒక విత్తనాన్ని తీసుకోండి. ఒక విత్తనం, ఒక కాకరకాయ విత్తనం తీసుకోండి. కాకరకాయ విత్తనం చాలా సింపుల్గా చాలా ఈజీగా మొలకెత్తుతుంది. కావాలంటే మీరు కాకరకాయ కూర వండేటప్పుడు పండిన కాకరకాయలోని ఒక విత్తనం తీసుకొని 2-3 రోజులు ఎండబెట్టి ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాసులో మట్టేసి దానిలో ఆ విత్తనాన్ని నాటండి. 2-3 రోజుల తర్వాత ఆ విత్తనము చచ్చిపోయి భూమిలో ఆ మట్టిలో తర్వాత ఒక పచ్చని లేత పచ్చని ఫ్రెష్గా చిగురులాగా ఆకుల్లాగా దానిలో నుండి బయటకు వస్తాయి. బయటకు వచ్చేటప్పుడు జరిగే మొదటి ప్రక్రియ ఏంటో తెలుసా? ఆ మట్టిని చీల్చుకొని ఆ మొక్క లేకపోతే మొలక బయటకు వచ్చేస్తుంది. ఆ మట్టిని ఎవ్వరి సహాయం లేకుండానే చచ్చిపోయిన ఆ విత్తనం మొలక రూపంలో బయటకు వస్తుంది. పునరుద్ధానం అంటే అదే. విత్తనమైన మనము మరణము ద్వారా పాతిపెట్టబడి మనం కృషించిపోయిన తర్వాత మన శరీరము మన శరీరము భూమిలో కలిసిపోయిన తర్వాత మన ఆత్మ పచ్చని చిగురించే ఆ మొక్కలాగా లేకపోతే ఆ ఆకుల్లాగా భూమిలో నుండి భూమిని ఛేదించుకొని బయటకు వస్తుంది. ప్రభు వచ్చినప్పుడు సమాధుల్లోని వారు బయటకు వస్తారంట. ఎలా వస్తారు? పెట్టిలో పెట్టబడి ఆ పెట్టిని భద్రం చేయబడి సీల్ చేయబడి కొన్ని అడుగులు లోతులో పెట్టబడి కప్పబడి మట్టితో, తర్వాత దాని మీద సిమెంట్తో సమాధి కట్టబడిన తర్వాత కూడా సమాధుల్లో నుండి వస్తున్నారంటే ఎంత బలం! దాన్నే పునరుద్ధాన బలం అంటాం. పునరుద్ధాన బలం. సమాధి అంటే మనకు గుర్తు రావాల్సింది పునరుద్ధాన బలం. మరణం మాత్రమే కాదు, పునరుద్ధాన బలము. బాధ కాదు, దేవునితో ఐక్యమయ్యే అనుభవం. ఏడుపు కాదు, ఆయన దగ్గరకు ప్రయాణం చేసేవారిలో మొట్టమొదటి లైన్, మొట్టమొదటి టికెట్. ఆయన చూసేవారిలో మొదటి వరుసలో మనం ఉండటం సమాధి అంటే. ఈ సమాధి అనుభవం లేకపోతే ఈ పునరుద్ధాన అనుభవం, ఇంకా చెప్పాలంటే మనం తిరిగి లేస్తాము
అనేటువంటి అనుభవము యాకోబు గారి 4వ స్తంభంలో మనకు కనబడుతుంది. మొదటిది ఏంటండి? మొదటిది మీరు చెప్తారా? మొదటి స్తంభం దేన్ని చూపిస్తుంది మనకి? పరలోక గవిని. పరలోకపు గవిని. పరలోకపు గవిని దేవుడే అని గుర్తెరిగి ఆయన్ని ఆనుకొని బ్రతకడం. రెండవది సాక్ష్యము కలిగి బ్రతకడం. మూడవది పానార్పణముగా మనలను మనం సమర్పించుకోవడం, మనలను మనం అర్పించుకోవడం. నాలుగవది మన మరణము తర్వాత కూడా పునరుద్ధాన బలంతో మనం లేస్తాము అని అనుభవం మనం కలిగి ఉండటం. ఈ 4 అనుభవాలు యాకోబు గారు నిలిపిన 4 స్తంభాల్లో మనకి కనబడుతున్నాయి. 4 కూడా ఆయన నూనెను పోసాడు. చివరి కొన మీద పోసాడు. ఎప్పుడైనా పార్టీల్లో లేకపోతే ఎలక్షన్స్లో కొన్ని ఫ్రేమ్స్ లేకపోతే కొన్ని బ్యానర్స్ మీరు చూసినప్పుడు ఆ బ్యానర్స్ మీద పాలాభిషేకం చేస్తూ ఉంటారు. అనాథాశ్రమాల్లో చిన్న చిన్న పిల్లలకు పాలుండవు. వృద్ధాశ్రమాలలో వృద్ధులకు పాలు, టీ, కాఫీలు కొదువుగా ఉంటాయి. కానీ ప్రజలకు మేలు చేసినా చేయకపోయినా పార్టీ పేరుతో పార్టీ నాయకులకు మాత్రం లీటర్లు పాలు అభిషేకం చేయబడుతూ ఉంటాయి. పాలాభిషేకం అంటే అర్థం ఏంటంటే వారిని ఆ యొక్క పదార్థంతో సన్మానించడం లేకపోతే గౌరవించడం. కొంతమంది తేనె అభిషేకం, పాలాభిషేకం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వారి యొక్క స్టైల్లో వారిని సన్మానించడం. కానీ ఈయన నూనెతో అభిషేకిస్తున్నాడు. పాత నిబంధనలో నూనె చాలా శ్రేష్టమైనది. నూనెతో నా తలను అంటి ఉన్నావు. అభిషేకించేటప్పుడు నూనెను వాడేవారు. దేవుని బిడ్డలను అభిషేకించేటప్పుడు కూడా నూనెను వాడతారు. అర్పణల్లో నూనెను వాడతారు. ఇంకా చెప్పాలంటే సమస్తము దేవునికి అర్పించే ప్రతి అర్పణలో నూనె, ఉప్పు కంపల్సరీ. పాత నిబంధన లిస్ట్లో అర్పణలు, లేవీ కాండము, నిర్గమకాండం మనం చూస్తే నూనె మస్ట్. చాలా శ్రేష్టమైనది, వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. మన జీవితంలో వెరీ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో మనకి చాలా ప్రశస్తమైంది, చాలా ప్రెషియస్గా మనం భావించేది ఏదైతే ఉందో అది దేవునికి అర్పణగా, సాక్రిఫైస్గా, దేవుణ్ణి సన్మానించడం కొరకు మనం ఉపయోగించాలి. మన జీవితంలో ప్రశస్తమైనది ఏదైనా ఉంది అంటే అది మన జీవితమే. మన జీవితంలో ప్రశస్తమైనది ఏదంటే మన జీవితమే. మన జీవితాన్ని ఆయనకు సన్మానముగా లేకపోతే ఆయన మీద పానార్పణముగా మనం పోసి ఆయన్ని సన్మానించేవారిగా, మన బ్రతుకుతో ఆయన మనం ఘనపరిచేవారిగా ఉండాలని ఈ 4 అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి బ్రతకాలని వాక్యపు వెలుగులో లేఖనాల ఆధారంగా మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎవరైనా వాక్యం ద్వారా ప్రేరేపించబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే మరి ఈనాటి గూగుల్ మీట్ని మనం ముగించుకుందామండి.